హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షం చూస్తున్నారు, ఎంత మంచిగా వర్షం పడుతుందో. వర్షంలో మిర్చి బజ్జీ చేసుకోకుండా ఉంటామా? సో మా అమ్మమ్మ స్టైల్ మిర్చి బజ్జీ. మెయిన్గా అందులో స్టఫింగ్ ఇంపార్టెంట్ అనమాట. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, చింతపండు అండ్ ఉప్పు వేసి మంచిగా దంచి దానిలో స్టఫ్ చేయాలి. ఇదే మెయిన్ దీనిలో. సో మిరపకాయలు చాలా పొడుగు ఉన్నాయని కట్ చేసింది, కొంచెం కొంచెం అంటే సైజ్ కోసము కట్ చేసి మంచిగా చీల్చుకొని ఆ స్టఫింగ్ అందులో పెట్టాలన్నమాట. మంచిగా స్టఫ్ చేసి మిర్చి బజ్జీ ఇంకా ఆయిల్లో వేసి తీయడమే. సో మెయిన్ ఏంటంటే మనము మిర్చి అయ్యాక కట్ చేసి స్టఫ్ చేసుకుంటాం కదా, ఆనియన్, పల్లీలు ఇట్లా వేసి బయట మిర్చి బజ్జీ స్టఫ్ చేస్తారు కదా. సో అది కొంచెం స్టెప్ తప్పించుకోవచ్చు, ఇలా చేయొచ్చు, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా వేస్తే. అమ్మమ్మ ఇట్లా వేస్తుంది. అండ్ శనగపిండిలో వాము, ఉప్పు, సోడా కొంచెం అంతే, అవి కలుపుకొని ఇంకా ఇట్లా ఇందులో స్టఫింగ్ చేసేసి శనగపిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేయడమే. ఎంత టేస్టీగా ఉన్నాయో మిర్చి బజ్జీ. వర్షం పడుతుంటే మంచిగా ఇట్లా మిర్చి బజ్జీ వేసుకొని తిన్నా. అమ్మమ్మ బాగా వేస్తుంది ఇట్లా వంటలు, అన్ని వెరైటీస్, పిల్లలు తింటారు కదా అని. సో అమ్మమ్మ మేము పోయినప్పుడల్లా అమ్మమ్మ స్టవ్ దగ్గరనే ఉంటుంది, ఇవే వండడం పెట్టడము. అసలు ఎంత మంచిగా నాన్ వెజ్, పిండి వంటలు అన్నీ ఇంకా చాలా ఇంట్రెస్ట్ తనకి, పిల్లలకి చేసి పెట్టాలి అని. ఎంత బాగుంటాయో చూసేయండి.